రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి గత కొన్నేళ్లుగా నెలకొంది. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏపీలో ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది. టీడీపీ తన రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీపై ఘన విజయంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జగన్ను టీడీపీ ఎంత శత్రువుగా పరిగణిస్తున్నా కేంద్రంలో బీజేపీ మాత్రం అలా అనుకోవడం లేదు. అలాగే జగన్ కూడా బీజేపీని శత్రువుగా భావించట్లేదు. ఈ రెండు అంశాలకు నిదర్శనంగా తాజాగా రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఓటేయాలని కోరుతూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్ కు ఫోన్ చేసి అడిగారు. దీంతో జగన్ కూడా ఎప్పట్లాగానే సరేనని అన్నారు. తాను జైలుకు పంపిన కాంగ్రెస్ తో ఇప్పటికీ శత్రుత్వం కొనసాగిస్తున్న జగన్ సహజంగానే బీజేపీకి ఈ విషయం అండగా నిలిచారు. అదే సమయంలో జగన్ కు పలు విధాలుగా బీజేపీ సహకరిస్తూనే ఉంది. ఇందులో జగన్ అక్రమ ఆస్తుల కేసులతో పాటు వివేకా కేసు కూడా ఉంది. ఇదే వివేకా కేసులో నిందితుడిగా ఉన్న సిబిఐ ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు గడ్కరీ ఎక్స్లో పెట్టిన ట్వీట్లో పేర్కొన్నారు. వాస్తవానికి గడ్కరీ పెట్టిన ట్వీట్కు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ ట్వీట్కు ప్రాధాన్యం ఏర్పడింది. ఓవైపు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సిబిఐ సుప్రీంకోర్టులో పోరాటాలు చేస్తుంది. ఇందులో సీరియస్నెస్ లేదని మరోవైపు వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో అవినాష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ గడ్కరీ పెట్టిన ట్వీట్ చూస్తే ఆయనకు కేంద్రంలో ఉన్న పెద్దల ఆశీస్సులు మెండుగానే ఉన్నాయని అర్థమవుతుంది. లేకపోతే గడ్కరీ వంటి బిజీ కేంద్ర మంత్రి కేవలం ఏపీలో విపక్ష ఎంపీకి ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం లేదని అర్థమవుతోంది.